ఈ ప్రమాదానికి నలుగురు కారణం. 1 మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, 2 మహేందర్ రెడ్డి, 3 చేవెళ్ల ఎమ్మెల్యే కాళే యాదయ్య, 4 చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి. అమ్మ ఇకనైనా కళ్ళు తెరువు అని ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యుడి ఆవేదన. రోడ్డు ఎందుకు వేయలేదు? నేతలపై స్థానికుల ఆగ్రహం. రంగారెడ్డి జిల్లాలో ఘోర బస్సు ప్రమాదం జరగడంతో స్థానికులు నాయకులపై మండిపడుతున్నారు. బాధితులను పరామర్శించేందుకు వచ్చిన ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి, ఎమ్మెల్యే యాదయ్యతో పాటు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. హైదరాబాద్ బీజాపూర్ రహదారిపై చాలా కాలంగా యాక్సిడెంట్లు అవుతున్నా ఎందుకు రోడ్డు విస్తరణ పూర్తి చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ప్రమాదం జరగడానికి కారణం ముగ్గురు వ్యక్తులు. ఒకరు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మాజీ మంత్రి మహేందర్ రెడ్డి, లోకల్ ఎమ్మెల్యే యాదయ్య గారు. ముగ్గురు పట్టించుకొని ఈ రోడ్డును 4 లైన్లో 6 లైన్లు చేస్తే ఇన్ని ప్రాణాలు పోకుండే. మంచి భవిష్యత్తున్న మా అన్న కూతురు లక్షలు పెట్టి చదివించింది. వాళ్ళ తల్లి లక్షలు పెట్టి చదివించింది. ఈరోజు ఆమె అనంతరంగా పోయిందన్నా. ఆమెను ఎవరు చదువుకునేది? ముగ్గురు కారణం. 4వ వ్యక్తి కొండా విశ్వేశ్వరరెడ్డి, ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి. ఫస్ట్ టర్మ్ నేను చేసిన అంటాడు, రోడ్డు ఏం తెచ్చిన అంటాడు. ఫస్ట్ టర్మ్ లో 5 ఏళ్లు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉండి నీవు రోడ్డు ఏడ తెచ్చినావు? నేషనల్ హైవే ఎప్పుడు తెచ్చినావు? ఎందుకు ఆగింది? ఎవరైనా అడిగిరా? చేవెళ్ల ప్రజలు ఎవరైనా అడిగిరా? అడగలేరు. మాజీ మంత్రి సబితా రెడ్డి మా ఆడబిడ్డనే, మా తాండ్రు ఆడబిడ్డనే, కానీ పట్టించుకోలే రోడ్డు. నీవు పట్టించుకుంటే రోడ్డు వేసింటే ఈ రోజు ఇంతమంది పానాలు పోకుండే. రోహితన్నా చెప్పనా? ఇప్పుడన్నా చెప్పు. తాండ్రు పానాలు ఎంతమంది తింటారు? ఆమె మహేందర్ రెడ్డి, నీవు యాదవ్, ముగ్గురే కారణం. మేడం చిన్న ఊరుకు డబల్ రోడ్ ఉంది మేడం. ఎంతో ట్రాఫిక్ పోతుంది మేడం. రోడ్ ఏడా పెద్ద చేసినావు మేడం? ఎన్నేళ్ళు అయ్యి మేడం? నీవు ఊకే చెవెళ్ళ ప్రజల గుండెల్లో ఉంటే కాదు మేడం. పని చూపి మేడం. ఇప్పటికైనా కళ్ళు తెరువు మేడం. పోయినా 17 మంది ఆక్రోశంతో వెళ్తున్నాయి మేడం. మీ మీద కసి లేదు. ఇప్పటికైనా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వెంటనే ఆగిపోయిన రోడ్డును తొందరగా స్టార్ట్ చేస్తే మందికి ఇంకా భవిష్యత్తులో ప్రాణాలు దక్కుతాయి.